హాయ్ అందరికీ 30 డేస్ ప్రతి చిత్రానికి ఒక కొత్త ఛాలెంజ్‌కి స్వాగతం. ఈరోజు మనం ఒక కొత్త చిత్రమే కాదు, ఒక కొత్త కథను కూడా సృష్టిస్తున్నాం. ఈరోజైతే డే 21 అన్నట్టు. ఇంకా ఈరోజు కథ టైటిల్ వచ్చేసి నిజమైన భక్తి అంటే దేవుడి పైన నమ్మకం. ఇక కథ మొదలుపెట్టినట్టయితే ఒక చిన్న గ్రామంలో రాము అనే అబ్బాయి ఉండేవాడు. రాముకి భగవంతుడంటే చాలా భక్తి. ప్రతిరోజు ఉదయం లేవగానే దేవుడి దగ్గరికి వెళ్లి దీపం వెలిగించి స్వామి నన్ను ఎప్పుడు మంచి మార్గంలో నడిపించు అని ప్రార్థించేవాడు. ఒకరోజు రాముకి చాలా కష్టం వచ్చింది. తాను ఎంత ప్రయత్నించినా ఆ సమస్య పరిష్కారం కాలేదు. రాము దేవుడి దగ్గర కూర్చొని స్వామి నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. నువ్వు నాకు ధైర్యం ఇవ్వు అని కన్నీళ్లతో ప్రార్థించాడు. కొంతసేపటి తర్వాత అతని మనస్సు ప్రశాంతంగా మారింది. నేను భయపడకూడదు, ధైర్యంగా ప్రయత్నించాలి అని అనుకున్నాడు. రాము మళ్ళీ ప్రయత్నించాడు. చివరికి తన సమస్యను పరిష్కరించుకున్నాడు. అప్పుడు రాముకి ఒక విషయం అర్థమైంది. భగవంతుడంటే మనం కోరుకున్న ప్రతిదీ ఇచ్చేవాడు మాత్రమే కాదు, మనకు కష్టం వచ్చినప్పుడు ధైర్యం ఇచ్చేవాడు, సరైన దారి చూపేవాడు, మన మనసుకు ప్రశాంతత ఇచ్చేవాడు. భక్తుడికి భగవంతుడికి ఉన్న సంబంధం చాలా అందమైనది. అది భయంతో ఉండే సంబంధం కాదు, ప్రేమ, నమ్మకం, భక్తితో ఉండే బంధం. మనకు కనిపించకపోయినా మన నిజమైన ప్రార్థనను భగవంతుడు తప్పకుండా వింటాడనే నమ్మకంతో ఉండాలి. ఈ కథ యొక్క నీతి ఏంటంటే నిజమైన భక్తి అంటే కోరికలు కోరడం మాత్రమే కాదు, భగవంతుడిపై నమ్మకం ఉంచి మంచి మార్గంలో నడవడం. మరి ఈరోజు ఈ డ్రాయింగ్ మరియు ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అబ్బా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.